హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. క్వార్క్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వర్కింగ్ విత్ బీజియర్ పెన్ టూల్, ఇక్కడ మనం ఈ లైన్ టూల్ కింద మీరు కింద ఈ టూల్ని చూస్తే బీజియర్ పెన్ టూల్, దీని షార్ట్కట్ కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి పి. ఇందులో ఈ బీజియర్ పెన్ టూల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే ఒకసారి మనం ఇలా ఈ కార్నర్ మీద ఓపెన్ చేయగానే మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఈ ఏడుగురు మెంబర్స్ కూడా మొత్తం ఈ పెన్ టూల్ మీద ఫ్యామిలీ మెంబర్స్ బీజిఆర్ పెన్ టూల్ మీద ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఓకే, బేసిక్గా మనకి పెన్ టూల్, ఇప్పుడు పెన్ టూల్ అనేది మనకి అది ఫోటోషాప్లో కానీ సంథింగ్ అడోబ్ ప్రోడక్ట్స్లో అన్నిట్లో ఈ పెన్ టూల్ అనేది బీజియర్ పెన్ టూల్ అనేది కూడా ఉంటుంది. అలానే ఇందులో కూడా మనకి ఏదైనా పాత్స్, ఇంతకుముందు చెప్పాను నేను, టెక్స్ట్ని మనం టైప్ చేయాలంటే పాత్ మీద ఈ పెన్ టూల్తో కూడా మనం పాత్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఈ పెన్ టూల్ మనకి కావాల్సిన డిజైన్ కూడా ఇందులో, ఇప్పుడు మనకి ఏదైనా డిజైన్ కావాలనుకోండి, సపోజ్ ఒక చిన్న లీఫ్, ఇది మళ్ళీ దీని నుంచి మనం బయటికి రావాలి అంటే ఒకటి మూవ్ టూల్ అన్నా సెలెక్ట్ చేయాలి. ఓకే, లేదా కంట్రోల్ పెట్టుకొని ఈ కీబోర్డ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి రెండుని కలిపి కంట్రోల్ జీ అంటే గ్రూప్ అయిపోతుంది. ఓకే, కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు. మూటలతో మనం ఏదైనా కలర్ కూడా ఇందులో ఫిల్ చేయవచ్చు. ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు పెన్ టూల్తో మనం ఎనీ డిజైన్ మనకి ఏ విధంగానైనా డిజైన్ అనేది చేయొచ్చు. ఓకే, కాకపోతే ఫోటోషాప్లో అంతా మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా. ఓకే, దీంట్లో ఈ విధంగా కలర్ కూడా మనం అనేది ఫిల్ చేయొచ్చు. ఇది ఊరికే ఎగ్జాంపుల్గా, అది మన క్రియేటివ్ని బట్టి సమ్. ఓకే, మీకు నచ్చింది ఈ విధంగా కూడా దీన్ని డూప్లికేట్ తీసుకొని మనం దీంతో, కాకపోతే ఏంటంటే మనం కొరలాగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లాగా ఇందులో మనం లోగో అనేది డిజైన్ చేయలేము. చిన్న చిన్న స్మాల్ అనేవి మనం చేయొచ్చు. బట్ దీనిలో ఏంటంటే మెయిన్ మనకి ఓన్లీ టెక్స్ట్ అండ్ పిక్చర్స్తో మన టెక్స్ట్ టైపోగ్రఫీ, క్వార్క్ ఎక్స్ప్రెస్ అనేది టైపోగ్రఫీగా మెయిన్. ఈ పెన్ టూల్ అనేది మనకి బేసిక్గా ఇమేజెస్ని కట్ చేయడానికి, అవి కూడా నేను ఒక వీడియోలో ఏదైనా ఇమేజ్ తీసుకున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి ఎక్కడ సపోజ్ దీన్ని బేసిక్గా మూవ్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు, లేదా మనం పాయింట్ సెలెక్షన్ చేయాలి అంటే
ఇక్కడ చూడండి కన్వర్ట్ పాయింట్ టూల్, అలానే సెలెక్ట్ పాయింట్ టూల్. ఈ టూల్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకొని చూడండి ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి మనం తీసుకున్న పాయింట్స్ సెలెక్ట్ అయిపోయినాయా. వాటిని కొంచెం మనం మోడిఫికేషన్ అనేది ఎలా కావాలంటే అలా ఆ పాయింట్స్ అనేది మూవ్ చేసుకోవటానికి ఈ పాయింట్ సెలెక్షన్ టూల్ అనేది, అలానే ఈ పాయింట్ని కూడా సేమ్ దాని హ్యాండిల్స్ కూడా ఉన్నాయి చూడండి. మీకు ఈ విధంగా హ్యాండిల్స్ పట్టుకొని మనం ఓకే దాని మీద క్లిక్ చేయగానే దాని హ్యాండిల్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఎలా కావాలంటే అలా మనం మూవ్ చేసుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే అలానే ఈ మధ్యలో మనకి ఏదైనా ఇంకా పాయింట్స్ యాడ్ చేయాలి అనుకోండి, సపోజ్ ఇక్కడ మనం పాయింట్ యాడ్ చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది యాడ్ పాయింట్ టూల్. మనకి ఎక్కడెక్కడ కావాలి, ఇక్కడ ఒకటి కావాలి, ఇక్కడ ఒకటి కావాలి. ఓకే ఇప్పుడు మనం ఈ పాయింట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూడండి దీనికి ఆటోమేటిక్గా హ్యాండిల్స్ అనేవి మన సైజు అలానే సేమ్ దాని మీద క్లిక్ చేయగానే మీకు హ్యాండిల్స్ అనేవి ఈ విధంగా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే పాయింట్స్ని మనం రిమూవ్ చేయాలి అంటే దాని పక్కనే రిమూవ్ పాయింట్ టూల్ అని ఉంది. ఇది మనకు అవసరం లేదనుకో దాని మీద క్లిక్ చేస్తే ఆ పాయింట్ పోయింది. ఇది కూడా అవసరం లేదనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఇది కూడా అవసరం లేదనుకుంటే జస్ట్ 2 పాయింట్స్ అనేవి కన్ఫామ్గా ఉండాలి. ఒక పాత్ అనేది 2 పాయింట్స్ మధ్య ఉంటుంది. సో మనం 2 పాయింట్ కంటే తక్కువ ఉంటే వాటిని మనం రిమూవ్ చేయలేము. ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి సిజర్ టూల్. ఇంతకుముందు చెప్పాను ఈ సిజర్ టూల్ అంటే ఏంటి, మనం కట్ చేయటమే. మనకి ఈ పీస్ ఇంతవరకు కట్ కావాలి, ఇది ఇంతవరకు కట్ కావాలంటే ఆటోమేటిక్గా చూడండి దాన్ని మనం సపరేట్ చేయండి. అయిందా, ఇది కూడా సపరేట్ అయిపోయింది. ఓకే ఇది బేసిక్గా మనకి ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఈ సిజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఇక్కడ ఒకటి ఇచ్చాను. ఓకే వీటికి మళ్ళీ మనం ఇది చూడండి ఆటోమేటిక్గా దీనికి ఒక కలర్ వచ్చింది. మరి ఇది ఈ బాక్స్లో మనకి ఫిల్ కావాలి అంటే ఈ 2 జాయిన్ అవ్వాలి. ఓకే ఈ విధంగా మనం సిజర్ టూల్ తీసుకొని కట్ చేయొచ్చు మనకు కావాల్సిన విధంగా. ఇప్పుడు సపోజ్ దీన్ని చేసుకొని దీని కలర్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. ఓకే మనకు సైజు కావాలంటే సైజు ఈ విధంగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని సైజు కావాలి అంటే మనం ఈ విధంగా సైజు అనేది ఏదైనా బోర్డర్ మనం నీట్గా డిజైన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ అనేవి మనం నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అలానే నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ టూల్. దీని గురించి కూడా మీకు చెప్పాను. అంటే మనం
స్క్రీన్ మీద డిలీట్ చేద్దాం. మనం ఫ్రీ హ్యాండ్గా ఒక పెన్సిల్ లాగా మనం ఎలా డ్రా చేయొచ్చో సేమ్ ఇందులో కూడా మనం ఫ్రీ హ్యాండ్ మనకు కావాల్సిన రీతిలో ఏదైనా మనకి ఫైన్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే నీట్గా మనకు కావాల్సిన విధంగా అనేది ఎలా కావాలంటే అలా ఈ విధంగా చేయొచ్చు. దీంట్లో మనం దీన్ని కన్వర్ట్ చేసుకొని కూడా పిక్చర్ టూల్గా కన్వర్ట్ చేసుకొని చూడండి, దీంట్లో మనం ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేద్దాం. మై ఫైల్స్ ఇమేజెస్ ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ని కూడా మనం ఇది ఎందుకు ఫిట్ అవ్వలేదంటే ఇక్కడ చూడండి ఆ లుక్ అనేది ఇమేజ్కి చూడండి. ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేయడానికి కూడా మనం ఫ్రీ హ్యాండ్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఒక టూల్ యొక్క బేసిక్ ఫంక్షన్ తెలిస్తే ఆ టూల్ అనేది మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.